సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 7 మండలాలు వచ్చినందుకే ప్రాజెక్టు మొదలుపెట్టాం. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు. రాయలసీమకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్వేపై డిశ్చార్జ్ అవుతాయి. టీడీపీ హయాంలో 72% ప్రాజెక్టులు పూర్తి చేశాం. రాజకీయాల్లో ఉండగలదని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. ఏజెన్సీలతో పాటు సిబ్బంది కూడా మార్చారు. డయాఫ్రమ్ వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. ప్రాజెక్టు 100 సార్లు సమీక్షించినా, 30 సార్లు సందర్శించినా, 446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగుపడుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే 990 కోట్లు ఖర్చవుతుంది. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు. చైనాలోని త్రిగోర్జెస్ నది కంటే ఎక్కువ ప్రవాహం ఉన్న ప్రాజెక్టు ఇది. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితేనే ప్రాజెక్టు పూర్తికి 4 ఏళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని భావించా. ఏజెన్సీకి మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పింది. ఏజెన్సీని మారిస్తే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారు.